మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని వాక్యాన్ని మనం చూద్దాం, ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని చూసే ముందు ఒక చక్కని మాట మీకు తెలియచేస్తాను. పిల్లరా, నేను నిజమైన మారు మనసు అనేటటువంటి ఒక చక్కని పుస్తకాన్ని చదువుతున్నప్పుడు టోర్రీ అనేటటువంటి గొప్ప దైవజనుడు, R.A. టోర్రీ అనే ఒక గొప్ప దైవజనుడు రాసినటువంటి బుక్ అది. నేను చదువుతూ ఉండగా ఆ దైవజనుడు ఒక సమయంలో ఏం చెప్పాడంటే, మతపరమైన భక్తి వలన ప్రయోజనం ఏంటి అని కొన్ని మాటలు చెప్పాడు. మతపరమైన భక్తి వలన ప్రయోజనం ఏమిటి? నిజమే కదూ, మతపరమైన భక్తి వలన ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం దాని ద్వారా? ఇంతకీ అసలు మతపరమైన భక్తి అంటే ఏమిటి అంటారా? ఏముందండి, ఒక నకిలీ క్రైస్తవ్యం అంతే, నామకార్థ క్రైస్తవ్యం. మేము యేసు క్రీస్తు మతంలో ఉన్నాము అనుకుంటూ, వాస్తవానికి యేసు ప్రభుది మతం కాదు, ఇది మార్గం. కానీ ప్రజలు అలా భావించుకుంటూ మేము క్రైస్తవ మతంలో ఉన్నాము అనే భావనలో ఉంటూ ఇక ఆచారపూర్వకంగా అన్నీ చేయటం. ఆదివారం మందిరానికి వెళ్తారు, వీళ్ళు చక్కగా పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ఆరాధన కూడా చేస్తారు, ఇంటి దగ్గర కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తారు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కూడా అడపాదడపా వారికి ఏదో అవసరాన్ని బట్టి వారు చేసుకుంటారు. అవసరమైతే వీళ్ళు వాక్యం చెప్తారు, సంఘాలలో సంఘ పెద్దలుగా చలామణి అవుతారు, చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు మందిరాల్లో పోషిస్తూ ఉంటారు. ఈ పైకి కనపడేవన్నీ చేస్తుంటారు. ఇంట్లో చక్కగా క్యాలెండర్ అంటే, బైబిల్ అంటే, పాటల పుస్తకాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఇదంతా కూడా కలిగి ఉండి చేసినంత మాత్రాన నిజమైన క్రైస్తవుడుగా ఉన్నట్టు కాదు. మత సంబంధమైన వాతావరణంలో ఆచారపూర్వకంగా ఇవన్నీ కూడా కలిగి ఉండొచ్చు. ఆ దైవజనుడు చాలా చక్కగా రాశాడు, ఇవన్నీ కలిగి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కలిగి ఉన్నంత మాత్రాన నువ్వు ఆత్మీయుడివి అనుకోవటానికి అవకాశం లేదు. ఆ దైవజనుడు అంటాడు, నువ్వు ఇవన్నీ చేస్తావు, వాక్యం చెబుతావు, సంఘ పెద్దగా ఉంటావు, బాధ్యత తీసుకుంటావు, పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు, ప్రార్థన కూడా చేస్తావు, అన్నీ చేస్తావు. తిరిగి మరలా నువ్వు అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు, ఎదుటివాడికి అన్యాయం కూడా నువ్వు చేస్తావు. నువ్వు ఎంత కఠినమైన వాతావరణానికి కూడా వెనకాడు. పాపం విషయంలో నువ్వేం పెద్ద రాజీ పడవు, చక్కగా జరిగిస్తూ ఉంటావు. మరి అవన్నీ కూడా మామూలుగానే చేస్తూ లోక సంబంధమైనటువంటి కార్యాలు మళ్ళీ ఇటు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు భావించుకుంటావు. ఇదేమిటి అంటే, ఇది క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి విధానం కానే కాదు. ఇది కేవలం మత సంబంధమైనటువంటి విషయం. దీని ద్వారా మనిషికి ఏ ప్రయోజనం లేదు. దేవుని రాజ్యంలోనికి ఈ వ్యక్తి రాడు. ఇన్ని కార్యక్రమాలు చేసిన చివరికి నరకానికి వెళ్ళవలసిందే కదా అన్నాడు ఆ గొప్ప దైవజనుడు, R.A. టోర్రీ అనే దైవజనుడు నిజమైన మారు మనసు అనే పుస్తకంలో. పిల్లలు, ఎంత అమూల్యమైన మాట! ఆ మాటలను ఆధారంగా చేసుకొని దైవజనుడిగా నేను మీకు బోధిస్తున్నాను. మీరు యేసుక్రీస్తు అనే నిజమైనటువంటి మార్గంలో ఉన్నారా? క్రైస్తవ మతంలో ఉన్నారా? మీ భక్తి అంతా మత సంబంధమైనటువంటి వాతావరణమా, లేకపోతే దేవునిలో క్రీస్తు మార్గంలో వాక్యానుసారమైనటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి, నేను క్రైస్తవుని కాబట్టి ఒక మాట కూడా నేను అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు,
ఇదిగో నా నోటితో ఇలాంటి దుర్భాషలు రాకూడదు, ఈ అన్యాయం నేను చేయకూడదు, ఇలా గర్వంగా నేను ఉండకూడదు, అసూయతో ఉండకూడదు, ఇలా ఏదైతే దేవుని వాక్యం మనకు తప్పని చెప్పిందో వాటన్నిటిలో సరిచేయబడిన వ్యక్తిగా, యేసు ప్రభువుని వెంబడించే ఒక శిష్యునిగా, క్రీస్తుకు చెందినవాడిగా మీరున్నారా? ఒకసారి ఆగి ఆలోచించండి. కేవలం నువ్వు మతపరమైన విశ్వాసమైతే దానివల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. క్రీస్తు మార్గంలో ఉంటే నీకు ప్రయోజనం. ఇక్కడ దేవుని బిడ్డగా నువ్వు చాలా దీవెనకరంగా ఉంటావు. ఆ రీతిగా నువ్వు దేవుని నామానికి మహిమకరంగా ఉంటావు. దేవుని రాజ్య వ్యాప్తిలో నీ పాత్ర నువ్వు పోషిస్తావు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నువ్వెన్నో దీవెనలు పొందుతావు. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యానికి కూడా నువ్వు వారసుడివి, వారసురాలివి అవుతావు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అమూల్యమైన మాట ఇలా చదువుదామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం, మనందరూ తెలిసిన మాట. యేసు అంటే యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. ఇది మార్గం. యేసు ప్రభువారంటే మార్గం. క్రైస్తవ జీవితం అంటే మార్గం, మతం కాదు. మత సంబంధమైన ఆచార భక్తిని వదిలేయి, యేసుక్రీస్తు మార్గంలోనికి రా. నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు అంటే పరలోకానికి రాడు అని ప్రభు చెప్పారు. నిత్య జీవాన్ని ఇస్తాడు, దీవిస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి అయ్యా. మతపరమైన వాతావరణంలో మాకే ప్రయోజనం లేదు, కానీ మీ మార్గంలో ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదము దీవెన నిండారులుగా దయచేసి మహిమ పొందండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ నిజమైనటువంటి ఆరాధికులుగా, నిజమైన విశ్వాసులుగా మార్చి మీ రాజ్య వారసులుగా చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.